మేకప్ ఒకప్పుడు సినిమా వాళ్ళు మాత్రమే వేసుకునేవాళ్ళు. కానీ ప్రస్తుతం 80% మంది ఆడవాళ్లు మేకప్ వేసుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నారు. ముసలి వాళ్ళ దగ్గర నుంచి కుర్రవాళ్ల వరకు చిన్న పిల్లలు కూడా ఆఖరికి మేకప్ వేసుకుంటున్నారు. సాధారణంగా మేకప్ అందంగా కనిపించడం కోసం వేసుకుంటారు, అదందరికీ తెలిసిందే. అయితే ఇలాంటి సాధారణ మేకప్ పొద్దున వేసుకుంటే సాయంత్రానికి పోయేలా ఉంటుంది. కానీ కొంతమంది రోజు వేసుకోలేక పర్మనెంట్ మేకప్ వేసుకుంటూ ఉన్నారు ఈ మధ్య. అయితే ఈ పర్మనెంట్ మేకప్ వల్ల ప్రాణాలు పోతున్నాయా? శ్రీదేవి లాంటి మహానటి అందంగా కనిపించడం కోసం చేసిన ప్రయత్నాల వల్లే చనిపోయారా? మైకేల్ జాక్సన్ అందంగా కనిపించడం కోసం చేసుకున్న కాస్మెటిక్ సర్జరీస్ వల్లే చనిపోయాడా? సమంత, కాజల్ లాంటి తెలుగు అగ్ర కథానాయికలు కూడా ఇలాంటి కాస్మెటిక్ సర్జరీ చేయించుకోక ఉండలేదా? డాక్టర్స్ ఎందుకు ఈ సర్జరీని ఎక్కువ సజెస్ట్ చేయరు? బ్యూటీ పార్లర్ లో చేసే కాస్మెటిక్ ట్రీట్మెంట్స్ వల్లే సమస్యలు అన్ని వస్తున్నాయా? ఇప్పటివరకు ఎవరికీ తెలియని కాస్మెటిక్ సర్జరీస్ రహస్యాలు మీ ముందుకు. అందరికంటే అందంగా డిఫరెంట్ గా కనిపించాలని, ఇక అలా తమ అభిరుచుల్ని నెరవేర్చుకోవడానికి ప్రపంచంలో చాలా మంది రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఇదే కోవలో బ్రెజిల్ కి చెందిన రక్వెల్ శాంటోస్ అనే 28 ఏళ్ల మోడల్ తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి సహజీవనం చేసేది. ఇక ఆమె నవ్వినప్పుడు ముడతలు పడుతున్నాయని కొంతమంది ఫ్రెండ్స్ ఈమెకి చెప్పడంతో ఒక ప్రాపర్ డిగ్రీ లేని కాస్మెటాలజిస్ట్ ని ఈమె వెళ్లి కలవగా వారు ఈమె ఫేస్ కి స్టెరాయిడ్స్ ఇంజెక్షన్స్ చేసుకుంటే చెంపలు పొంగి ముడతలు కనిపించవని అడ్వైస్ ఇవ్వడంతో రక్వేలా సర్జరీ చేయించుకోవాలనుకుంది. ఇక వారు ఆ సర్జరీకి 2 లక్షల వరకు ఖర్చు అవుతుందని చెప్పడంతో ఈమె ఎలాగోలా అప్పులు చేసి మరీ ఆ డబ్బును వారికి ఇవ్వడం జరిగింది. కానీ నిజానికి బాడీ బిల్డర్లు తమ మజిల్స్ బల్క్ గా కనిపించేందుకు స్టెరాయిడ్స్ ని వాడతారు. ఇక ఈ స్టెరాయిడ్స్ ని ఇంజెక్షన్ చేస్తే కొంతమంది బాడీ రియాక్ట్ అవుతుంది, మరికొంతమంది బాడీ రియాక్ట్ అవ్వదు. ఇక ఈ విషయం తెలియని ఆ కాస్మెటాలజిస్టులు స్టెరాయిడ్స్ ని రక్వెల్ ఫేస్ కి ఇంజెక్ట్ చేయగా కాసేపటికి హార్ట్ అటాక్ వచ్చి ఆమె మరణించడం జరిగింది. ఇదే సర్జరీని హీరోయిన్ సమంత చేసుకుని ఉండడం మనం గమనించొచ్చు. అందుకే ఆమె బాడీ స్లిమ్ గా ఉన్న ఫేస్ లో చెంపలు ఉబ్బినట్లు ఉంటాయి. కాస్మెటిక్ సర్జరీ, ప్లాస్టిక్ సర్జరీకి ఉన్న తేడాలు తెలుసుకుంటే నేను చెప్పే కదా మీకు పూర్తిగా అర్థమవుతుంది. ప్లాస్టిక్ సర్జరీ అంటే మన ఫేస్ లో గానీ బాడీలో గానీ ఏదైనా పార్ట్ బర్న్ అవ్వడమో లేక ఇన్ఫెక్షన్ తో అందవికారంగా మారినప్పుడు గానీ, పుట్టుకతోనే ముక్కల్లో ఏదైనా లోపం ఉన్నప్పుడు గానీ, యాక్సిడెంట్ లో మన ఫేస్ మరియు శరీరం దెబ్బతిన్నప్పుడు గానీ ఇటువంటి భాగాలని పునరుద్ధరించడానికి ప్లాస్టిక్ సర్జరీ చేస్తారు. ఇక ఇది పర్మనెంట్ ట్రీట్మెంట్ అనే చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మైకేల్ జాక్సన్ పుట్టుకతోనే నల్లగా ఉండడంతో టాప్ టు బాటం ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుని పూర్తిగా తెల్లవాళ్లా మారాడు. కానీ ఏదైనా ఎక్కువైతే అమృతం కూడా విషమవుతుందన్నట్లు మైకేల్ జాక్సన్ 20కి పైగా ప్లాస్టిక్ సర్జరీస్ చేసుకోవడంతో ఇతని బాడీ అందుకు తట్టుకోలేకపోయింది. దీంతో 2009లో హార్ట్ అటాక్ వచ్చి మరణించడం జరిగింది. ఇక ఇదిలా ఉంటే కాస్మెటిక్ సర్జరీని అందాన్ని మెరుగుపరచడానికి చేస్తారు. అంటే బొటాక్స్, పర్మనెంట్ మేకప్, PRP, కలర్ ఇంప్రూవ్మెంట్, ఐబ్రోస్ లిఫ్టింగ్, లిప్స్, నోస్ సర్జరీ, లిప్ సర్జరీ, బ్రెస్ట్ ఇంప్లాంట్, బట్ ఇంప్లాంట్ లాంటి సర్జరీస్ ఉంటాయి. అంటే న్యాచురల్ గా ఉన్న శరీర భాగాలని ఆపరేషన్ ద్వారానో లేక ఇంజెక్షన్ ద్వారా ఆర్టిఫిషియల్ గా మార్చి మరింత అందం వచ్చేలా చేస్తారు. కానీ ఇది పర్మనెంట్ ప్రొసీజర్ కాదని చెప్పొచ్చు. ఇక ఈ కాస్మెటిక్ సర్జరీని సౌత్ ప్రజలకి పరిచయం చేసింది మొదటిగా శ్రీదేవి అని చెప్పొచ్చు. ఇక ఈమె న్యాచురల్ గా ఉన్న తన ఫేస్ కి మొదటిగా నోస్ సర్జరీ, జా సర్జరీ చేయించుకుని సినిమాల్లో మరింత అందంగా కనిపించడంతో చాలా మంది సామాన్యులు కూడా ఈ కాస్మెటిక్ సర్జరీ గురించి తెలుసుకోవడం మొదలుపెట్టారు. ఇక ఆ తర్వాత శ్రీదేవి మరింత అందంగా కనిపించాలని 20కి పైగా సర్జరీస్ ని, బొటాక్స్ ని, పిల్లర్స్ ని, లిప్ సర్జరీస్ ని చేయించుకోవడంతో అవి వికటించి ఈమె హెల్త్ కూడా చాలా అప్సెట్ అయ్యి తన 50వ ఏటికే మరణించడం జరిగింది. ఇక ప్రకృతి సిద్ధంగా వచ్చిన రూపానికి ఒకసారి కత్తిగాటు పడితే ఆ తర్వాత అద్దంలో చూసుకున్న ప్రతిసారి ఇంకా మారుద్దామని మన స్థితికి వచ్చి మొదటి రూపాన్ని కోల్పోయిన సెలబ్రిటీస్ కూడా చాలా మంది ఉన్నారు. అలా ఐశ్వర్య రాయ్, వాణి కపూర్, జూహీ చావ్లా, మీనాక్షి శేషాద్రి, శృతి హాసన్, సమంత, కాజల్, కత్రినా కైఫ్, అనుష్క శర్మ, ఆయేషా టకియా అని ఒక పెద్ద లిస్ట్ ఉందే చెప్పుకుంటే. ఇక సెలబ్రిటీస్ ఈ కాస్మెటిక్ సర్జరీ కోసం లక్షల రూపాయలు ఖర్చు పెడుతూ వీరి అందాన్ని మెరుగుపరుచుకుంటారు. ఒకవేళ అందం వికటించిన మేకప్తో దాన్ని సెట్ చేసుకుని కెమెరా ముందు యాక్ట్ చేస్తారు. ఇక అందులోనూ అందంగా కనిపించకపోతే DI ద్వారానో లేక CGI ద్వారానో కాస్త మార్పులు చేసుకుంటూ ఉంటారు. ఇక వీరిని చూసిన సామాన్యుడు వారిలానే కనిపించాలని ఈ కాస్మెటిక్ సర్జరీస్ వైపు మక్కువ చూపిస్తూ ఉంటారు. ముఖ్యంగా పర్మనెంట్ మేకప్ వైపు ఆకర్షితులవుతున్నారు. సాధారణంగా పర్మనెంట్ మేకప్ గురించి వినగానే మన మనసులో చాలా ప్రశ్నలు వస్తాయి.
ఇది నిజంగానే పర్మనెంట్గా జీవితకాలం ఉంటుందా, లేక కొద్ది రోజుల తర్వాత ఫేడ్ అవుట్ అవుతుందా అని. నిజానికి ఇది సెమీ పర్మనెంట్ కానీ పర్మనెంట్ మేకప్ కాదని చెప్పొచ్చు. దీని వ్యాలిడిటీ ఒక 1 year నుండి 2 years మాత్రమే ఉంటుంది. ఆ తర్వాత అది పూర్తిగా అదృశ్యమైపోతుంది. ముందైతే MBBS చేసి డెర్మటాలజిస్ట్గా డిప్లొమా చేసిన వారి కాస్మెటిక్ సర్జన్గా, ప్లాస్టిక్ సర్జన్గా పనిచేసేవారు. కానీ ఇప్పుడున్న కాలంలో సెలూన్ రన్ చేసేవారు, బ్యూటీషియన్లు, టాటూ వేసేవారు, హెయిర్ కట్ చేసేవారు అందరూ కూడా కాస్మెటాలజిస్ట్ అనే ట్యాగ్ వేసుకొని సీరియల్, సినిమా యూట్యూబర్లతో తమ మేకప్ క్లినిక్ని ఓపెన్ చేయించి వారికి ట్రీట్మెంట్ ఇస్తున్న వీడియోల్ని తీసుకొని పబ్లిసిటీ చేస్తూ సామాన్య జనాలు కూడా పర్మనెంట్ మేకప్ వైపు మక్కువ చూపేలా ప్రేరేపిస్తున్నారు. ఇలాంటి వారి దగ్గర డెర్మటాలజిస్ట్గా సర్టిఫికేట్లు ఉండవు. ఇది తెలియని సామాన్య మహిళలు మరియు అమ్మాయిలు హీరోయిన్స్ లాగే అందంగా కనిపించాలని ఇలాంటి మేకప్ క్లినిక్స్కి వెళ్తూ ఉంటారు. ఇలాగే ఒక అమ్మాయి కుక్కట్పల్లిలో ఉండే ఒక మేకప్ క్లినిక్కి వెళ్ళగా తన ఫేస్లో మచ్చలున్నాయని వాటిని ఎలాగైనా తొలగించాలని వారికి చెప్పడంతో వారు ఈమెకి కొరియన్ బీబీ గ్లో అనే చికిత్సని సూచించడం జరిగింది. ఇక వారు డెర్మటాలజిస్టులు కాకపోవడంతో మొదటిగా అమ్మాయి స్కిన్ని చెక్ చేయకుండా డెర్మా పెన్ ద్వారా సూదులను యూజ్ చేసి బీబీ క్రీమ్ను స్కిన్లోకి ఇంజెక్ట్ చేయడం జరిగింది. కానీ ఆ అమ్మాయికి కిలైట్ టెండెన్సీ ఉండడంతో ఆ సర్జరీ తర్వాత ఫేస్ అంతా స్వెల్లింగ్ వచ్చి అలర్జీ అయింది. ఇక ఆ అమ్మాయి వెంటనే క్లినిక్కి వెళ్ళి విషయం చెప్పగా వారు ఈమెతో విటమిన్స్ ప్రాబ్లమ్స్ ఉన్నట్లున్నాయి, మంచి డెర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి చెక్ చేసుకోండి అని చేతులెత్తేశారు. ఇక ఆ అమ్మాయి డెర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి చెక్ చేయించుకున్న తర్వాత ఈ విషయంపై పోలీస్ కంప్లైంట్ ఇచ్చినా మన సిస్టంలో ఉన్న లూప్ హోల్స్ వల్ల వారు ఇప్పటికీ సక్సెస్ఫుల్గా క్లినిక్ని రన్ చేస్తూ ఉండడం గమనార్హం. ఇక ఒకవేళ హెల్త్ డిపార్ట్మెంట్ వారు రైడ్ చేస్తే ఆ సమయంలో తమకు తెలిసిన డెర్మటాలజిస్టులను పెట్టుకొని వారి ఆధ్వర్యంలోనే క్లినిక్ రన్ చేస్తున్నట్లు షో ఆఫ్ చేస్తారు. సామాన్యంగా మహిళలు, అమ్మాయిలు కూడా వారికి ప్రొఫెషనల్ డిగ్రీ ఉందా లేదా అని ఎవరు చూడరు. తక్కువ ప్రైస్కి వారు అనుకున్నట్లు ట్రీట్మెంట్ ఇస్తున్నారా లేదా అనేది మాత్రమే చూస్తారు. ఇక దీన్ని క్యాష్ చేసుకున్న కొన్ని సెలూన్స్ మేకప్ క్లినిక్గా చామని అవుతూ వారి ఎక్స్పెరిమెంట్స్కి అమాయకుల్ని బలి చేస్తున్నారు. వీరికి డెర్మటాలజిస్ట్గా క్వాలిఫికేషన్ లేకపోయినా బొటాక్స్, ఫిల్లర్స్, PRP, పర్మనెంట్ మేకప్ లాంటివి చేస్తూ వేలల్లో డబ్బులు దోచుకుంటున్నారు. ఇక పర్మనెంట్ మేకప్లో కనుబొమ్మలు పలచగా ఉంటే వాటిని ప్రతిసారి మేకప్ వేయకుండా మైక్రో పిగ్మెంటేషన్ సహాయంతో టాటూ ఇంకును వాడి సూదులతో స్ట్రోక్ ఇవ్వడం ద్వారా కనుబొమ్మలు నిండుగా కనిపిస్తూ ఉంటాయి. ఇక ఈ ట్రీట్మెంట్కి 20,000 నుండి 40,000 రూపాయల వరకు ఛార్జ్ చేస్తారు. కానీ ఈ ట్రీట్మెంట్ కూడా ఒక సంవత్సరంలోనే ఫేడ్ అవుట్ అయిపోతుందని చెప్పొచ్చు. ఇక మరికొంతమంది పెదవులు నల్లగా ఉండడమో లేక తరచూ లిప్స్టిక్ రాయడం కష్టమై పర్మనెంట్ లిప్స్టిక్ చికిత్సను చేయించుకుంటున్నారు. ఇందులో వీరికి నచ్చిన రంగును పెదవుల్లోకి ఇంజెక్ట్ చేయడానికి మైక్రో సూదులతో గుచ్చడం జరుగుతుంది. ఇక ఈ కనెక్టివిటీస్ డిజార్డర్స్ మరియు స్కారింగ్ టెండెన్సీ సమస్యలున్న వారు తెలియకుండా ఈ చికిత్స చేయించుకుంటే జీవితాంతం బాధపడాల్సి ఉంటుంది. ఇక ఇందుకోసం మేకప్ క్లినిక్ వారు 15,000 రూపాయల నుండి 50,000 రూపాయల వరకు ఛార్జ్ చేస్తున్నారు. అంతేకాకుండా లిప్స్టిక్ కలర్ 2 yearsలోనే ఫేడ్ అవుట్ అయిపోతుంది. చాలా మంది అమ్మాయిలకి ఫేస్ మీద మచ్చలు, మానని గాయాలు, ఫేస్ కాస్త నల్లగా ఉంటే వారికి తరచూ మేకప్ చేసుకోవడానికి కష్టమై కొరియన్ బీబీ గ్లో విధానాన్ని ఎంచుకుంటున్నారు. ఇందులో ఫేస్ పైన కవర్ చేయడానికి బీబీ క్రీమ్ను అప్లై చేసి డెర్మా పెన్ ద్వారా స్కిన్ లోపలికి సూదుల ద్వారా ఇంజెక్ట్ చేస్తారు. దాంతో ఫేస్ కాస్త కలర్ వచ్చి గ్లో అనిపిస్తుంది. కానీ మన స్కిన్కి ఆ క్రీమ్ సెట్ అవుతుందా, దానివల్ల ఇన్ఫెక్షన్స్ ఏమైనా వస్తాయా అని ఆరా తీయకుండానే చేయించుకోవడంతో ఇప్పుడు చాలామంది సీరియల్ ఆర్టిస్టులకి ఫేస్ మొత్తం పింపుల్స్ వచ్చి ముఖమంతా రెడ్గా మారి అలర్జీ వచ్చిన ఎగ్జాంపుల్స్ చాలానే ఉన్నాయి. ఒకవేళ ఈ ట్రీట్మెంట్ సెట్ అవ్వకపోతే బీబీ గ్లో క్రీమ్ని ఫేస్ నుండి తీయాలంటే అది అసాధ్యమని చెప్పొచ్చు. ఇక కొరియన్ బీబీ గ్లో వ్యాలిడిటీ 2 నెలలు మాత్రమే అని చెప్పొచ్చు. ఒకవేళ ఈ ట్రీట్మెంట్ సెట్ అయిన వారు రెగ్యులర్గా టచ్అప్ అని కూడా చేయించుకుంటూ ఉండాల్సి వస్తుంది. ఇక ఈ ట్రీట్మెంట్ చేయడానికి మేకప్ క్లినిక్ వారు 15,000 రూపాయల నుండి 1,00,000 రూపాయల వరకు ఛార్జ్ చేస్తూ ఉంటారు. ఇక చాలా మందికి హెయిర్ ఫాల్ అవ్వడం వల్ల నుదిటి దగ్గర హెయిర్ లైన్స్ చాలా పల్చగా కనిపిస్తూ ఉంటాయి. అలా ఒత్తుగా కనిపించాలని పచ్చబొట్టు ఇంకుని వాడి నుదిటి దగ్గర సూదులతో గుచ్చి ఆ ఇంకుతో హెయిర్ ఉన్నట్లు కనిపించేలా చేస్తారు. దీన్నే స్కాల్ప్ మైక్రో పిగ్మెంటేషన్ అంటారు. ఇది చేయడానికి క్లినిక్ వారు 15,000 రూపాయల నుండి 20,000 రూపాయల వరకు ఛార్జ్ చేస్తారు. కానీ ఈ ట్రీట్మెంట్ కూడా 6 నెలల నుండి 1 year వరకు మాత్రమే పనిచేస్తుంది. దీనివల్ల అలర్జీ వచ్చి జీవితాంతం బాధపడే అవకాశం కూడా ఉంటుంది. ఇక మైక్రో పిగ్మెంటేషన్కి లేజర్ ద్వారా రిమూవ్ చేయాలంటే
30,000 నుండి 50,000 రూపాయల వరకు పే చేయాల్సి ఉంటది. ఇదిలా మరి కొంతమంది పర్మనెంట్ ఐలైనర్స్ ని వేయించుకుంటున్నారు. ఈ ప్రాసెస్ అయితే ప్రొఫెషనల్ డెర్మటాలజిస్టులు ఎవ్వరూ కూడా సూచించరు. ఎందుకంటే కంటి దగ్గర సూదులతో గుచ్చే టైంలో కంటికి ప్రమాదం ఉంటుందని ఇందుకు ఎవరిని సపోర్ట్ చేయరు. కానీ కొంతమంది మేకప్ క్లినిక్ వారు డబ్బు కోసం కస్టమర్లకి ఏ ప్రాబ్లం వచ్చినా పట్టించుకోకుండా ఎలాంటి సర్వీస్ కావాలన్నా చేయడానికి రెడీ అవుతూ ఉంటారు. ఇక ఈ చికిత్సకి 25,000 రూపాయల నుండి 40,000 రూపాయల వరకు ఛార్జ్ చేస్తారు. ఇక ఇలాంటివి చేయాలంటే డెర్మటాలజిస్ట్ల అడ్వైస్లతోనే చేయాలి, కానీ సెలబ్రిటీలతో పెయిడ్ ప్రమోషన్స్ చేసే క్లినిక్స్ని నమ్మకూడదని చెప్పొచ్చు. ఎందుకంటే ఒకసారి మనం తీసుకున్న నిర్ణయం వల్ల మంచి జరిగితే అన్ని బాగానే ఉంటాయి, కానీ జరగరాని జరిగితే అద్దంలో చూసుకున్న ప్రతిసారి మనం చేసిన తప్పుకి బాధపడాల్సి ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ కాస్మెటిక్ సర్జరీ గురించి కొన్ని నమ్మలేని నిజాలు. మీరేమనుకుంటున్నారు? మీలో ఎవరైనా ఉన్నారా ఇలాంటి బాధితులు? ఉంటే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి, యూజ్ అవుతుంది. అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.